నమస్తే. నేను ముంబై నుండి గౌరీ పండిట్. నేను నిరంతరం సహస్రనామ హోమంలో పాల్గొంటూ ఉంటాను. నా కోసం, నా కుటుంబం కోసం శక్తివంతమైన అంతర్యామి మార్గదర్శకత్వం మరియు రక్షా కవచం లభించాలి అనేది నా నిత్య ప్రార్థనల్లో ఒక భాగం. ఈ దివ్య ఆశీర్వాదాలు నా కుమార్తె జీవితంలో ఎలా వ్యక్తమయ్యాయో మీతో పంచుకోవాలని ఉంది. నా కుమార్తె ధ్వని ఎయిర్ ఇండియాలో ఫ్లైట్ అటెండెంటుగా పనిచేస్తోంది. ఆమె దేశీయ మరియు అంతర్జాతీయ విమానాల్లో విధులు నిర్వహిస్తుంది. ఆమె ప్రతిరోజు ఎయిర్పోర్ట్ ఎంట్రీ కార్డు ఏఈపీ కార్డు తీసుకెళ్లడం తప్పనిసరి. ఒకరోజు ఆమె ఎయిర్పోర్టుకు వెళ్లిన తర్వాత తన ఏఈపీ కార్డు తన దగ్గర లేదని గుర్తించింది. మేమెంత వెతికినా ఆ కార్డు పోయిందా లేక ఎక్కడైనా పడిపోయిందా అనేది అర్థం కాలేదు. ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెను చాలా కఠినంగా మందలించారు. ఆ కార్డు పోవడం ఒక తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించబడుతుందని, వెంటనే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇవ్వాలని, అలాగే వచ్చే 4 నెలలు ఆమెను విధుల నుండి గ్రౌండ్ చేస్తామని చెప్పారు. ఆ కార్డు ప్రపంచంలోని ఏ ఎయిర్పోర్ట్లోనైనా ప్రవేశానికి అనుమతించే అత్యంత ముఖ్యమైన కార్డు. అందుకే అది పోవడం చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీసే విషయం. మా కుటుంబానికి అది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఆ సమయంలో నా మరదలి ద్వారా శ్రీ భగవాన్ వారి అంతర్యామి మార్గదర్శకత్వం వచ్చింది. ఆమె ముందుగానే నాకు ఇలా చెప్పింది: భగవాన్ నీకు ధ్వనికి ఒక అద్భుతం చేయబోతున్నారు. ఈ సంఘటనలో మాకు ఒక అంతరంగ మార్పు, ఒక గొప్ప నేర్చుకోవడం దాగి ఉందని ఆమె చెప్పింది. మేమిద్దరం దీనిపై లోతుగా ఆలోచించాము. అప్పుడు నాకు చిన్నప్పటి నుండి ఉన్న ఒక నెగటివ్ నమ్మకం గుర్తుకు వచ్చింది. పోయినది నాకు తిరిగి దొరకదు అనే భావన. చిన్నప్పుడు నేను ఎంతో ఇష్టపడే కంపాస్ బాక్స్ పోగొట్టుకున్నాను. అప్పుడే ఆ నమ్మకం నా మనసులో ఏర్పడింది. ధ్వనికి ఉన్న నమ్మకం ఏమిటంటే, శ్రీ భగవాన్ నా ప్రార్థనలు వినరు. నా మరదలికి ఉన్న భావన, నాకు బయట జీవితానికి సంబంధించిన స్పష్టమైన అంతర్యామి మార్గదర్శకత్వం రావడం లేదు. కానీ ఆ సమయంలో ఆమెకు చాలా స్పష్టమైన మార్గదర్శకత్వం వచ్చింది. ధ్వనికి ఆ కార్డు 7 రోజుల్లో తిరిగి వస్తుంది. అది బయట ఎక్కడో పడిపోయింది. దాన్ని కనుగొన్న వ్యక్తి ఫోన్ చేస్తాడు. ఆమెకు వచ్చిన ఈ అంతర్యామి సందేశం ఎంతో స్పష్టంగా, నిశ్చయంగా ఉండడంతో ఆమె పూర్తి విశ్వాసంతో మాకు చెప్పింది. కేవలం 2 రోజుల తర్వాత ఒక గొప్ప అద్భుతం జరిగింది. మా ప్రాంతంలో మాకు తెలిసిన ఒక వ్యక్తి ఫోన్ చేసి మా ఇంటి దగ్గర ఆ కార్డు పడి ఉన్నదని చెప్పాడు. కార్డుపై ఉన్న ధ్వని ఫోటో చూసి ఆమెను గుర్తుపట్టి వెంటనే మాకు సమాచారం ఇచ్చాడు. అతను ఆ ఎంతో ముఖ్యమైన కార్డును సురక్షితంగా మాకు తిరిగి ఇచ్చాడు. ఈ సంఘటన ద్వారా నాకు ఒక గొప్ప మార్పు వచ్చింది. పోయినది తిరిగి దొరకదు అనే నా నమ్మకం పూర్తిగా తప్పు అని అర్థమైంది. భగవాన్ ఇప్పటికే నా జీవితంలో ఎంతో గొప్ప విషయాలు తిరిగి ఇచ్చారు. అది కేవలం మనసు పట్టుకొని ఉన్న ఒక పాత కథ మాత్రమే అని గ్రహించాను. ధ్వనికి వచ్చిన నేర్చుకోవడం ఏమిటంటే, శ్రీ భగవాన్ నిజంగానే తన ప్రార్థనలు వింటారు అనే నమ్మకం. నా మరదలకు వచ్చిన నేర్చుకోవడం, అద్భుతాలను నమ్మాలి, అంతర్యామి మార్గదర్శకత్వాన్ని విశ్వసించాలి. అది సజీవంగా నిజంగా ఉంటుంది. మాకు ఆ కార్డు 7 రోజుల్లోనే తిరిగి వచ్చింది. ధ్వని తిరిగి తన విధుల్లో చేరింది. ఈ సంఘటన ద్వారా శ్రీ అమ్మా భగవాన్ వారి అద్భుతమైన కార్యశైలిని మేము ప్రత్యక్షంగా చూశాము. వారు నిజంగా భక్తపరాధీనులు. మనపై వారి ప్రేమ మానవ మనస్సుకు అతీతం. ఇలాంటి సంఘటనల ద్వారా మాత్రమే దాన్ని అనుభవించగలము. ఇంకో గొప్ప అద్భుతం కూడా ధ్వని జీవితంలో జరిగింది. ఆమె పాస్పోర్ట్ గడువు ముగియడంతో రెన్యువల్ కోసం ఎదురు చూస్తోంది. ఏదో కారణంతో ఆ ప్రక్రియ ఆలస్యమైంది. దాంతో ఆమె ఇంటర్నేషనల్ ఫ్లైట్ షెడ్యూల్ కూడా రద్దు అయింది. అప్పుడు మేము భగవాన్ ఇందులో కూడా ఏదో పెద్ద కారణంతో రక్షిస్తున్నారు అని మాత్రమే భావించాము. కానీ తర్వాత తెలిసింది అదే రూటులో ఒక పెద్ద ఎయిర్లైన్ ప్రమాదం జరగబోతోందని. 2 రోజుల తర్వాత ఆమె విధులకు వెళ్లకుండా ఇంట్లో ఉన్న సమయంలో
అహ్మదాబాదులో జరిగిన ఆ భయంకరమైన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం వార్తలలో కనిపించింది. ఆ విమానంలో ఉన్న ప్రయాణికుల్లో ఎవ్వరూ బ్రతకలేదు. ఆ క్రూ సభ్యుల్లో ధ్వని సన్నిహిత స్నేహితులు కూడా ఉన్నారు. అప్పుడు మాకు అర్థమైంది ఎంత పెద్ద ప్రమాదం నుండి భగవాన్ ఆమెను రక్షించారో. తర్వాత ధ్వని మాతో ఒక విషయం పంచుకుంది. ఇంతకుముందు 5 సార్లు ఎయిర్ ఇండియా విమానాల్లో టెక్నికల్ సమస్యల వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ జరిగాయని చెప్పింది. ఆ ప్రతి సందర్భంలో కూడా ఆమె ఒక్కటే చేసేది, శ్రీ అమ్మా భగవాన్ వారిని రక్షణ కోసం పిలుచుకోవడం. ప్రతిసారి శ్రీ అమ్మా భగవాన్ వారి శక్తివంతమైన రక్షా కవచం ఆమెను కాపాడింది. ఈ దివ్య అద్భుతానికి కోట్ల ధన్యవాదాలు. రక్షా కవచ ప్రదాత శ్రీ అమ్మా భగవాన్.